ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆదికాండం 7వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. హల్లెలూయా. ఇదే మాట 6వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఉంటుంది. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను అనే మాట. ఈ ఉదయకాలపు వేళ మరి మన వ్యక్తిగత జీవితాల్లో గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుణ్ణి నేను ప్రేమిస్తూ ఉన్నానని ఎంతమంది మీలో చెప్పగలరు? దేవుణ్ణి నేను ప్రేమిస్తూ ఉన్నానని ఎంతమంది చెప్పగలరు? ప్రేమిస్తున్నారు యేసయ్యని? అందరు చెబుతారు దేవుణ్ణి నేను ప్రేమిస్తూ ఉన్నానని. అవసరమైతే యేసయ్యా నేను ప్రేమిస్తున్నానని మాటికి కొంతమంది చెప్తూ ఉంటారు. ఐ లవ్ యూ జీసస్ అని చెప్తే సరిపోదు. మరి ప్రాముఖ్యంగా దేవునిని ప్రేమించు వారికి ఉండే ఒక ప్రధానమైనటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, అదుగొదుగో దేవుని యొక్క మాట చొప్పున యావత్తు చేసిన నోవాహును మనం చూసినట్లయితే అంటాడు కదా, దేవుడిని నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞను గైకొంటారు. అవునా కదా? యోహాను సువార్తలో దేవుడు అంటాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తూ ఉన్నారని అనుకుంటున్నారు కదా, ప్రేమించేవారు ఏం చేస్తారంటే నా ఆజ్ఞల్ని గైకొంటారు. నా మాటని కాదు, నేను ఆజ్ఞాపించే ఆజ్ఞని గైకొంటారు వాళ్ళు. హల్లెలూయా. అలాగే ఉదయకాలపు వేళ నోవాహును మనం చూస్తే, నోవాహు జీవితంలో మరి మనకి బాగా తెలుసు, మరి ఏమాత్రం కూడా వర్షపు చినుకేంటో కూడా ఆ రోజుల్లో తెలియని ఆ సమయంలో మహాజల ప్రళయం రాబోతుంది. అదేంటో వాళ్ళకి అప్పటి వరకు తెలియదు. అలాంటిది నీవు ఒక ఓడను సిద్ధపరచమంటే ఎలా సిద్ధపరిచాడో మనకు బాగుగా తెలుసు. అది కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేయకుండా దేవుడు ఏదైతే చెప్పాడో, ఎలా ఎక్కడ ఏది పెట్టమంటే అలా పెట్టుకుంటూ, తలుపు పెట్టమన్న దగ్గర తలుపు, కిటికీ పెట్టమన్న దగ్గర కిటికీ, అలాగే మూడంతస్తులు ఓడ కట్టాడు. ఇట్లాగా అన్నీ కూడా ఆయన దేవుడు ఏదైతే చెప్పాడో ఆ రీతిగా చేశాడని ప్రాముఖ్యంగా అసలు మనం చూస్తాము. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు అంటే ఇంకెక్కడ కూడా దానికి ఎక్కడ బ్యాలెన్స్ లేదు. ఇక కంప్లీట్గా ప్రభు చెప్పిన ప్రతిదీ కూడా నోవాహు చేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. హల్లెలూయా. తత్ఫలితంగా ఏం జరిగిందంటే, నోవాహు ఏ ఓడలోనైతే ప్రయాణం చేశాడో ఆ ఓడ తిన్నగా మరి గమ్యాన్ని చక్కగా ఆరారోతు పర్వతాల మీద నిలిచింది. అందరూ నశించిపోయినా ఓడ మాత్రం చక్కగా ఆ పర్వతం మీద నిలిచి, ఆ తరువాత వాళ్ళంతా క్షేమంగా బయటకు వచ్చి మరలా దేవునికి ఒక కృతజ్ఞత స్తుతి కూటం కూడా పెట్టారు అక్కడ. హల్లెలూయా. చక్కగా దేవుడిని స్తుతించారు. చక్కగా అతనితో పాటు అతని ఓడలో ఉన్నవారు, తన కుటుంబం అంతా కాపాడబడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే ఇది ఎలా జరిగిందంటే, ఒక విధేయుడు ఆ ఓడలో ఉన్నాడు. అవునా కదా? వారితో దేవునికి విధేయుడు ఎవరైతే ఉన్నారో ఆ విధేయుడిని బట్టి ఆ ఓడంతటికి క్షేమం. ఆ ఓడ అంతేకాకుండా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నూతనమైన వంశావళికి వాళ్ళు మూల పితరులుగా మార్చబడ్డారు. ప్రతిదీ కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ నోట ప్రతిదీ కూడా న్యూ 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 అనే విధంగా ఒక న్యూ జనరేషన్. అలాగే అంతా కూడా ప్రతిదీ కొత్తదనాన్ని వాళ్ళు చూశారు. వారి నోట క్రొత్తది అనే మాటని దేవుడు వాళ్ళ నోట ఉంచాడు. హల్లెలూయా. గల కారణం ఒక్కని యొక్క విధేయత. ఆ ఒక్క విధేయుడు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే పరిపూర్ణంగా విధేయత చూపాడు. ఆ ఒక్క విధేయుడిని బట్టి ఇంటి వారందరికీ రక్షణ, అంతేకాదు తనని బట్టి తనతో ఉన్న వారందరికీ, తన ఓడ అంతటికి సమస్తానికి ఒక్కరిని బట్టి ఆశీర్వాదం. ఈ రోజున చాలామంది అనుకుంటారు, నా ఒక్కదాని ప్రార్థన బట్టి జరిగిద్దా ఏంటి ఇదంతా అనుకొని ఒక్కొక్కసారి మనకి డౌట్ వచ్చింది. అవునా కదా? మన మేధావులం కదా, అందుకని మనకి ఎక్కువ డౌట్లు వస్తూ ఉంటాయి. ఆ పక్కన వాళ్ళు కూడా వాళ్ళ విశ్వాసాన్ని కూడా జడగొడతారు. సార్లే కానీ నీ ఒక్కదాని ప్రార్థన వాళ్ళు ఇవన్నీ జరుగుతాయా, వాళ్ళందరూ మార్చబడతారా, లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? ఎంత పాస్టర్లు అందరూ బతుకు తెరుగు కోసం చెప్పుకున్న మాటలను చెప్పేవాళ్ళు మేధావులు చాలామంది ఉంటూ ఉంటారు. కాబట్టి ఉదయకాలపు వేళ బైబిల్లో ఆధారంగా మనం చూస్తే ఎందుకంటే దేవుడు అంటాడు కదా, నిన్ను బట్టి నేను శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాను. నాకు బాగా నచ్చిన మాట ఈ మాట. ఆ రోజున అంటాడు కదా దేవుడు, అలాగే ఉదయకాలపు వేళ నీ ఒక్కదాన్ని బట్టి, నీ ఒక్కడి విధేయత చూపితే చాలు. ఆ ఒక్కరి విధేయతను బట్టి మీకు అర్థమవ్వాలంటే, మరొక ఓడ కూడా యోనా గ్రంథంలో ఉంటుంది. అక్కడ కూడా
ఓడలో ప్రయాణం చేస్తున్నారు ప్రయాణికులంతా. అక్కడ ఒక ఆయన ఉన్నాడు. అతను ఎవరు? యోనా గారు. అక్కడ ఏం జరిగింది? ఆయనని వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళకుండా, అంటే దేవుని మాటకు విరోధిగా మార్చబడ్డాడు దైవజనుడైన యోనా. హల్లెలూయా. అలాంటి సమయంలో ఆ ఒక్కని అవిధేయతను బట్టి ఓడ అంతటికి తుఫాన్ రావడం, ఓడలో సంపాదించుకున్నాయని తీసుకెళ్ళి బయటేసుకొని, చేతులతో కష్టపడిన వాటిని వాళ్ళే చేతులతో తీసుకెళ్ళి బయట పారవేయడం, ఆ ఒక్కరిని బట్టి అక్కడ ఒక్కని అవిధేయతను బట్టి అందరికీ నష్టం వచ్చింది. అయితే అక్కడ మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? అక్కడ సృష్టి మొత్తం మనం గమనిస్తే సముద్రం దేవుని మాట వినింది. అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న సముద్రం దేవుడు ఆజ్ఞాపిస్తే ఉప్పొంగడం ప్రారంభించింది. దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో సముద్రం ఉప్పొంగింది. గాలికి ఆజ్ఞాపిస్తే గాలేమో ఉవ్వెత్తున విసురుతూ వచ్చింది. అలాగే విచిత్రం ఏంటంటే, చేపకు దేవుడు చెప్పుంటాడు, చేప నీవు ఒక మంచి క్యాచ్ పట్టాలి అని చెప్పుంటాడు. అవునండి, అంతే కదా, నేను చెప్పేది అబద్ధమా? మంచి క్యాచ్ పట్టాలంటే పాపం అది లోబడి ఆ షిప్ చుట్టే తిరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడ పడతాడో తెలియదు. దేవుడు ఏం చెప్పాడు? సరైన క్యాచ్ పట్టాలి, నువ్వు ప్రపంచ చరిత్రలో నిలిచిపోవాలని. ఆ సమయంలో అలాగే చేప కూడా దేవుని మాట విని మంచి క్యాచ్ పట్టింది సరైన సమయంలో. అంతేకాదు, దేవుడు చెప్పాడు, అమ్మా నువ్వు క్యాచ్ పడితే సరిపోదు, క్యాచ్ పట్టిన తర్వాత నువ్వు ఆరగించకూడదు అని చెప్పాడు. అవునా కదా? అట్లాగే అరాయించుకున్నామంటే తేడా కొట్టిద్ది అని అన్నాడు. మరి అరాయించుకొని ఉంటే ఒకవేళ ఒక 4-5 సార్లు కనుక నవిలితే బయటకు వచ్చినప్పుడు యోనా వేరే విధంగా వచ్చేవాడు. కానీ దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా ఆ చేప తిమింగలం లోబడింది. అంతేకాకుండా విచిత్రం ఏంటంటే, ఇదంతా జరిగిన తర్వాత ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకున్నాడు అక్కడికి ఏం చేశాడంటే లోపల నుంచి తీసుకెళ్ళి కరెక్ట్ ప్లేస్లో గక్కింది. అవునా కదా? ఎక్కడికైతే దేవుడు అతన్ని తీసుకెళ్ళమని చెప్పాడో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మాత్రమే కక్కింది. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకి కొంచెం విఘ్నత కలగాలి. మీకైనా నాకైనా ఎవరికైనా దేవుని మాటను వినినటువంటి ఆ సృష్టిని మనం చూసినప్పుడు మనం కొంచెం జ్ఞానం తెచ్చుకోవాలి ఉదయకాలం. అంతేకాకుండా సరే అతను బుద్ధి తెచ్చుకున్నాడు, నినివే పట్టణంలో మరలా సువార్త ప్రకటించాడు, అవన్నీ జరిగినాయి. అసలు అక్కడ ఇంకొకటి చూస్తాం, మరలా అక్కడ సొర చెట్టు ఒకటి మొలిసింది. ఆ తర్వాత పురుగుకి ఆజ్ఞాపించి రాత్రికి రాత్రి నువ్వు ఎలా తింటావో తెలియదు కానీ రాత్రికి రాత్రి చెట్టు అంతా తినాలంటే పురుగుకి ఎంత ఇదండి. కానీ దేవుని మాటకి లోబడింది. రాత్రి ఏమైంది, మొత్తానికి చెట్టు మొత్తం అది పురుగు తినివేయడం జరిగింది. ఇవన్నీ మనం చదవడం విడిచిపెట్టడం కాదు, కానీ ఈ ఉదయకాలపు వేళ ఎందుకు కుటుంబంలో కష్టాలు ఇంకోటి చూడండి, బైబిల్లో మనం చూస్తాము, యోసేపు పోతీఫర్ ఇంట అడుగు పెట్టినప్పుడు పోతీఫర్ ఒక అన్యజనుడు అయినప్పటికీ ఆ ఇల్లు మొత్తము దేవుడు ఆశీర్వదిస్తాడు. అసలు అతను చేసినది ప్రతిదీ కూడా సఫలం చేస్తాడు. ఎవరు అక్కడ దేనికి వెళ్ళాడు? ఒక బానిసగా వెళ్ళాడు. ఎవరు? యోసేపు. ఎప్పుడైతే ఆయన కాలు అక్కడ పెట్టబడిందో అక్కడ ఆశీర్వాదం ప్రారంభించబడింది. ఎన్నోసార్లు అంటారు, మన దేవుని బిడ్డలో మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడేమవ్వాలా? ఆశీర్వాదం ప్రారంభించబడాలి. దేవుడి దేవుళ్ళు కొంతమంది అడుగు పెడితే ఏమైపోద్ది? పచ్చదనం కూడా దేవుడి దేవుళ్ళు సొదొమ గొమొర్రా పట్టణాల్లో కాలిపోద్ది. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ దేవుని యొక్క మాట చొప్పున చేసిన దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉన్నాము అనే దానికి గొప్ప సాక్ష్యం ఏంటంటే, మనలో దేవుని మాటకి సంపూర్ణంగా లోబడ్డం. సగం చేయల నోవాహు, సగం చేయల సృష్టి. చెప్పాను కదా, అందుకే నేను చేపను తిమింగలని గురించి కరెక్ట్గా మింగింది, కరెక్ట్గా కక్కింది. అంతేకాదు నువ్వు ఏమాత్రం కూడా నువ్వు 3 రోజులు కాస్త ఉపవాసం ఉండాలంటే అలాగే ఉండి సమస్తం అంటే దేవుడు చెప్పిన యావత్తు అదిగదిగో సృష్టి చేసింది ఇక్కడ నోవాహు చేశాడు. కానీ ఇంకొక మాట నేను చెప్తాను, అక్కడ సృష్టి చేసిందా? అన్నీ ఎన్నైగా, పురుగు ఎన్నింది, సముద్రం వినింది, గాలి వినింది, తిమింగలం వినింది. దేవుడి దేవాలి ఈ రోజున దేవుని చేత సృష్టించబడిన మానవుడు మాత్రం దేవుని మాట వినలేదు. అవునా కదా? కనుక ఈ ఉదయకాలపు వేళ మనం గమనిస్తే ఇంకోటి ఏంటంటే, దెయ్యాలు కూడా దేవుని మాట ఏంటి 100%. దెయ్యాలు కూడా ఏంటి? ఎలా ఏంటి దెయ్యాలు? యేసు నామములో నువ్వు వెళ్ళిపోమన్నారనుకో, దెబ్బెమ్మటి దెయ్యం బయటికి వెళ్ళిపోతుంది. కానీ యేసు నామములో ఒక సహోదరుడా నువ్వు దేవుని దగ్గరికి రా అంటే నేను రానంటాడు దేవుడి దేవాలు. అంటే దేవుని మాటకి ఎవరంటలా? మనుషులు అంటలా, కానీ దెయ్యాలు కూడా అంటారు నీ దేవుని మాట. కనుక ఉదయకాలపు వేళ నీ జీవితంలో దరిద్రతకి, శాపానికి, చాలని బ్రతుకుకి కారణం ఏంటంటే, అసలు సమస్తానికి కారణం మనమే.
విధేయత చూపుతున్నాం కానీ సగం సగం విధేయత. కానీ దేవుని మాట, ఆ ఆజ్ఞకు మనం చదివాం కదా, నోవాహు యెహోవా ఆజ్ఞాపించిన కొన్ని ఆజ్ఞలు మన బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం. ఆ ఆజ్ఞని యావత్తూ చేసి నోవాహు ఆశీర్వదించబడ్డాడు. ఈ ఉదయకాలపు వేళ కొన్ని విషయాలు మనం చేస్తున్నాము, కానీ సగం చేస్తున్నాం, నచ్చినంత వరకు చేస్తున్నాం, లేకపోతే మనకి ఇష్టమైతే మనకు అనుకూలమైతే చేస్తున్నాం. కానీ అనుకూలత ఉన్నా లేకపోయినా, కష్టమైన ఇబ్బంది అయినా, ఇదిగో నోవాహు జీవితంలో ఎలా అయితే యావత్తూ చేసినందువల్ల ఆ ఒక్కడిని బట్టి ఓడ మొత్తానికి శ్రేష్టమైన క్షేమము, ఆశీర్వాదం, ఒకటే చెప్తున్నా, నూతనమైన సృష్టికి వాళ్ళు మూలాధారంగా మార్చబడ్డారు. హల్లెలూయా. అంతేకాకుండా అదిగో ఎవరైతే యోసేపు యవన ప్రాయంలో దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవిస్తున్న ఆ యొక్క యవనస్తుడు ఆ ఎంట అడుగు పెడితే ఇల్లంతటికి ఆశీర్వాదం, ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదం గల కారణం ఆ దేవునికి విధేయత చూపిన అనుభవాలు. కనుక ఉదయకాలపు వేళ ప్రార్థన చేస్తూ అందరం మోకరించి, నీ జీవితంలో కష్టాలకి కన్నీళ్ళకి కారణం ఏంటి? మనమే ఎవరో కాదు. ఎందుకంటే అది ఆ రోజున చివరాఖరికి యోనా ఒప్పుకున్నాడు, నన్ను బట్టి ఎన్ని వచ్చినాయి అని కూడా ఒప్పుకున్నాడు. సరే, ఏదేమైనా మోకరించి ప్రార్థన చేస్తుంది. ఈ రోజున ఒప్పుకోవాలి. పక్కనున్న వాళ్ళ మీద మనం నిందన వేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఫలానా అది ఆ రోజున సృష్టి ప్రారంభం నుంచే మొదలైంది. అది ఆదాముని అడిగితే అవ్వమ్మని అంటాడు, అవ్వమ్మ వల్లే నేను ఎట్టయ్యాను అంటాడు. అవ్వమ్మేమో సర్పం మీద చెప్పింది. కనుక ఇవన్నీ కూడా సృష్టి ప్రారంభం నుంచే ప్రారంభించబడి, కనుక ఉదయకాలపు వేళ వేరొకరి మీద మనం వేయొద్దు. ఈ వాక్యానికి మనం లోబడదాం. అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని నేను అనుకుంటూ విధేయత చూపుతున్నాను అని నేను అనుకుంటున్నాను. కానీ నాకు నచ్చినప్పుడు, మెచ్చినప్పుడు, అనుకూలతున్నప్పుడే నేను విధేయత చూపుతున్నాను నీ ఆజ్ఞలకి. నీ ఆజ్ఞను సంపూర్ణంగా నేను పాటించడం లేదయ్యా. పరిపూర్ణంగా నీవు నాకు చెప్పిన యావత్తు నేను చేయగలిగిన కృప నాకు దయచేయండి. యావత్తు నేను చేయాలని నేను ఆశిస్తూ ఉన్నానని తీర్మానం చేయి. అదిగో నోవాహును బట్టి వారందరికీ, ఓడలో ఉన్న వారందరికీ కూడా క్షేమం కలిగింది. వాళ్ళని దేవుడు సాక్షులుగా దేవుడు నిలిపాడు. కనుక ఉదయకాలన తీర్మానం చేసిన ఒక్కని అవిధేయత, యోనా యొక్క ఒక్కని అవిధేయతను బట్టి ఓడంతటికి కూడా కన్నీళ్ళు, కష్టాలు. కనుక ఉదయకాలన మనల్ని మనం పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఉదయకాలపు వేళ ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడిన ఉదయకాలం నీ మాటల చేత మమ్మల్ని పలుకరించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. నీవెంతైనా నమ్మదగిన దేవుడువు అయ్యా. ఇదిగో తండ్రి, నీ నామం పేరటనైనా ఇదిగో తండ్రి, నిన్నెవరైతే ప్రేమిస్తారో, నిన్ను ప్రేమించు వారికి ఉండే ఒక శ్రేష్టమైనటువంటి గుణలక్షణాన్ని మీరు మాకు తెలియచేశారు. మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నామని ఏదో ముసుగులో ప్రభా, ఇదిగో మేము ఏదో మాయలో నిన్ను ప్రేమిస్తున్నామనుకొని తృప్తి పడుతూ నాయన విధేయత చూపించవలసినంత విధేయత చూపకుండా, ఇదిగో నాయన మీరు చెప్పిన ప్రతి ఆజ్ఞకు మేము లోబడకుండా మాకు నచ్చిన వాటిని, మెచ్చిన వాటిని చేస్తూ అయ్యా, ఒకవేళ మేము చేసినట్లుగా కనబడుతున్నా అయ్యా మా పని సంపూర్తి చేయకుండా, విధేయతలో సంపూర్ణమైన విధేయత చూపకుండా రావటం వల్లనే మా జీవితాల్లో మేమే కాక మమ్మల్ని బట్టి మా కుటుంబాలు, మమ్మల్ని బట్టి అయ్యా మా సంఘం కావచ్చు, మమ్మల్ని బట్టి సమాజంలో కొన్ని ఆటంకాలు కలగడానికి, ప్రాముఖ్యంగా కుటుంబాలలో ఆటంకం కలగడానికి గల కారణం, కుటుంబంలో ఆటంకాలకు కారణం ప్రాముఖ్యంగా మా యొక్కరి ఆయా అవిధేయతను బట్టి అని ఉదయకాలపు వేళ వాక్యపు వెలుగులో మీరు మాతో మాట్లాడి ఉండగా, ఇదిగో తండ్రి, ఎవరైతే ఈ మాటలకు నాయన దర్శించబడి లోబడి తీర్మానంతో అయ్యా ఇదిగో ఈ దినము నుండి నేను యోనా వలె ఉండనయ్యా, ఇదిగో నోవాహు వలె నీ యొక్క ఆజ్ఞను యావత్తూ చేసిన నోవాహు వంటి ఆ విధేయత నేను కూడా కనపరుస్తానని మీకు అప్పగించుకుంటూ ఉన్నారో వారిని తీర్మానంలో మీరు నిలబెట్టండి నాయన. వారి తీర్మానాలను నెరవేర్చుకోగలిగిన శక్తిని వారికి ఇవ్వండి. ఉదయకాలను నిశ్చయంగా ప్రభా తీర్మానాల్లో నిలిచి అటు దీవెనలు ప్రతిబిడ పొందుకున్నట్లుగా సహాయించండి. ఉదయకాలపు దీవెనతో నింపండి నాయన. ప్రత్యేకంగా ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారికి ఏ కష్టాలు ఉన్నాయో, కన్నీళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తుడిచివేసి నాయన కష్టదినాలను పోగొట్టి నెమ్మదిని కలుగు చేయండి నాయన. అలాగే ఈ రోజున ఏ కార్యక్రమాల నిమిత్తమే వెళుతున్నారో అవన్నీ కూడా సఫలపరచబడాలయ్యా. కార్యములు సఫలపరచగలిగిన నీవు వారికి తోడుగా ఉండి ఆ కార్యాలన్నింటినీ కూడా మీరు సఫలపరుస్తూ నిశ్చయంగా నీ బిడ్డలకు నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఉదయకాలమైన పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని అత్యధికమైన దీవెన ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినమంతా విశేష క్షేమంతో
విషయంలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించుమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి విధేయత కలిగి ఆయన సన్నిధిలో జీవించాలని తీర్మానం చేసుకుంటున్న మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని యొక్క దీవెనలు మీ జీవితాల్లో నా దేవుడు కుమ్మరించునుగాక. ఆమేన్.